క్రీస్తులో నా ప్రియ సహోదరి సహోదరుడా, నజరేయుడైన యేసు క్రీస్తు నామమందు మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని క్రీస్తు యేసు క్రీస్తు నామంలో నేను నమ్ముతున్నాను. ప్రియ సహోదరుడా, ఈరోజు కూడా ఒక అద్భుతమైన సందేశాన్ని మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఆశీర్వాదం పొందాలంటే నేనేం చేయాలి అని పలు చోట్ల వెళ్తూ ఉన్నారు. సువార్త కోడికలకంటూ, ఉపవాస కోడికలకంటూ ఎన్నో ఆరాధనలకు వెళ్తూ ఉన్నారు, ఎన్నో ఉపవాసాలు ఉంటూ ఉన్నారు, దశమ భాగాలు కానుకలు అన్నీ ఇస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. కానీ ఆశీర్వాదములు పొందలేని పరిస్థితుల్లో ఈరోజు ఉంటున్నதை మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, ఈ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం ఏ విధంగా పొందగలం అన్నది ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ప్రత్యేకించి ఆ ఆశీర్వదించే దేవుని యొక్క ఆశీర్వాదం మన కుటుంబంలో పరిపూర్ణంగా నింపబడాలంటే మనం ఏం చేయాలి, మన జీవితంలో ఆ ఆశీర్వాదం ఏ విధంగా మనం పొందగలం అన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రియ సహోదరుడా, బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉంది, ఇశ్రాయేలును ఆశీర్వదించటయే దేవునికి మహాప్రీతికరం అని బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉంది. ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవుని ఆరాధిస్తున్న నీవు నేను ఇశ్రాయేలు. దేవుని ఆరాధిస్తున్న దేవుని బిడ్డలమైన మనమే ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలు అయిన మన జీవితాలనే దేవుడు ఆశీర్వదించాలని, ఆయన ప్రీతికరంగా ఉన్నాడని వాక్యంలో మనం చూస్తున్నాం. నిజమే, ఆ ఆశీర్వదించే దేవుని యొక్క మహిమ ఈరోజు ఇశ్రాయేలైన దేవుని పిల్లలైన మన జీవితంలో నిండైన ఆశీర్వాదాన్ని ఈ కార్యక్రమం ద్వారా మనతో ఆశీర్వదించి మన కుటుంబంలో గొప్ప కార్యాలు చేసి నడిపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో 6వ వాక్యం తేటగా చెప్పబడుతుంది, నేను మార్పు లేని దేవుడును అని దేవుడు ప్రత్యేకించి తేటగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు, ఈ యొక్క సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు, ఆయన ప్రత్యేకించి మనతో చెబుతున్న ఒకే ఒక మాట, నేను మార్పు లేని దేవుడును అని దేవుడు ప్రత్యేకించి వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, ఆయన ఎందులో మార్పు లేని దేవుడై ఉన్నాడో తెలుసా? ఆయన ఆశీర్వదించే దేవుడై ఈరోజు ఆశీర్వాదం ఈరోజు ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఆయన మార్పు లేని దేవుడై ఉన్నాడన్నది నువ్వు గ్రహించాలి. నా ప్రియ సహోదరుడా, అబ్రహాం యొక్క జీవితాన్ని నువ్వు గమనించినట్లయితే, అబ్రహాం యొక్క జీవితంలో దేవునికి అతనికి ఏ సంబంధం లేని ఒక జీవితంలో ఉన్న ఒక వ్యక్తి, దేవుని ఎరుగని ఒక వ్యక్తి, ఒక హిందూ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి, ఇంకా చెప్పాలంటే బొమ్మలు తయారు చేసి విగ్రహాలు తయారు చేసి దాని ఊరు అమ్మే ఒక వృత్తి చేసే ఒక కుటుంబముకు చెందిన ఒక వ్యక్తి. అటువంటి దేవుని ఎరుగని ఒక వ్యక్తి అయిన అబ్రహామును దేవుడు ప్రత్యక్షించి అబ్రహాముకు తన యొక్క స్వరముతో అబ్రహామును పిలిచి, అబ్రహమా, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నేను నిన్నును నీ సంతతిని ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని ఆకాశ నక్షత్రం వలె నీ సంతానాన్ని పెరుగుజేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని మాటకు లోబడిన అబ్రహాము మార్పులేని దేవుడైన యెహోవాను నమ్మి తన యొక్క సొంత బంధువులు, సొంత దేశం, రక్త సంబంధులు అన్నిటినీ విడిచి తనకు ప్రత్యక్షంగా మాట్లాడిన యెహోవా వైపు నమ్మకం ఉంచాడు. ఆయన నమ్మాడు, ఆయన చెప్పిన వాగ్దానాన్ని నమ్మాడు. వెంటనే జరిగిన కార్యం ఏంటో తెలుసా? మనందరికీ తెలుసు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న అబ్రహాం యొక్క జీవితాన్ని దేవుడు భూదిగాంతములంతటిలోనూ ఒక మహా ఐశ్వర్యవంతుడిగా అబ్రహాంను దేవుడు మార్చినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదండి నా ప్రియ సహోదరుడా, దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ సంతతిని ఆకాశ నక్షత్రము వల్లే లెక్కింపలేనంత మహిమ కలిగిన సంతతిగా నేను చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు అబ్రహాం యొక్క జీవితంలో తన సుమారు 100వ సంవత్సరములో దేవుడు గర్భఫలమును అనుగ్రహించి అబ్రహాముకు, షారాకు ఒక మహిమ కలిగిన ఆశీర్వాదాన్ని అనుగ్రహించి, తద్వారా దేవుడు తనకిచ్చిన వాగ్దానము చొప్పున, దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదం చెప్పిన అతని యొక్క జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాన్ని, అతని జీవితంలో మహిమ కలిగిన ఆశీర్వాదాన్ని అనుగ్రహించి ఈ లోకంలో ఆశీర్వదింపబడిన ఒక సంతతిగా, ఆశీర్వాదానికి తండ్రిగా ఈరోజు అబ్రహాముని దేవుడు మనకు ముందుగా ఒక ఎగ్జాంపుల్ గా
మోడల్గా దేవుడు ఉంచుతున్నది మనం చూస్తున్నాం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజమేనండి. అబ్రహామును పిలిచి అబ్రహాము యొక్క సంతతిని ఆశీర్వదించి హెచ్చించి భూదిగాంతములంతటిలోను మహా ఐశ్వర్యవంతుడుగాను, అంతేకాదు అతని సంతతిని కూడా లెక్కింపలేనంత ఆకాశ నక్షత్రాల వరే అతని సంతతిని ఆశీర్వదించి హెచ్చించిన అదే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలని నిన్ను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, ఈ కార్యక్రమం ద్వారా నీవు ప్రత్యేకించి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా? నిజంగానే మీరు ప్రసంగిస్తూ ఉన్న, మీరు వాక్యోపదేశం చేస్తూ ఉన్న ఆ యేసుక్రీస్తు మా సమస్యలను పరిష్కరిస్తాడా? మా జీవితంలో ఆశీర్వాదాన్ని ఇస్తాడా అని చెప్పి చాలా ప్రశ్నలతో ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరుడా సహోదరి, మీకు ఒక శుభకార్యాన్ని చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. నేను ఆరాధిస్తున్న నా యేసు, నేను వాక్యోపదేశం చేస్తున్న నా యేసు నిన్ను ఆశీర్వదించడానికే ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, అబ్రహాం యొక్క జీవితంలో అత్యున్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడండి. అదే ఆశీర్వాదాన్ని నీ కుటుంబంలో కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. సరే, మన యొక్క బైబిల్ గ్రంథంలో దేవుని గురించి మనం చూస్తున్నాం. ఆయన మార్పు లేని దేవుడని. నిజమే, ఆయన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడంలో మార్పు లేని దేవుడై ఉన్నాడు. అబ్రహామును ఆశీర్వదించిన అదే దేవుడు నిన్ను కూడా ఖచ్చితంగా ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. యోబును ఆ దేశం అంతటిలోను మహాధనవంతుడిగా ఆశీర్వదించిన అదే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకా ఎందుకు, యోసేపు, దానియేలు, షద్రాక్, మేషాక్, అబేద్నెగో, ఇట్లా ప్రతి ఒక్కరి యొక్క జీవిత చరిత్రలు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుణ్ణి వెతికి వచ్చిన వారిని, దేవుని ఆశ్రయించిన వారిని, దేవుని నమ్మిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, అదే ఆశీర్వదించే దేవుడు ఈ కార్యక్రమం ద్వారా ఆ ఆశీర్వాదాన్ని నీకు కూడా ఇవ్వాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. కారణం ఎందుకో తెలుసా? ఆయన పక్షపాతం లేని దేవుడు. హల్లెలూయా. అంతేకాదండి, ఆయన మార్పు లేని దేవుడు. హల్లెలూయా. నిన్ను కూడా అదే ఆశీర్వాదం చేత ఆయన ఆశీర్వదించబోతున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్నది, ఆయన అబద్ధమాడడానికి నరుడు కాదు. ఆయన చెప్పిందే, ఆయన ఏదైతే చెప్పాడో అది అట్లే చేసే దేవుడై ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, ఆయన మాట మార్పు లేనిది, ఆయన వాగ్దానం మార్పు లేనిది. నా ప్రియ సహోదరుడా, ఈరోజు ఆయన మాట నీ వైపు వస్తుంది. నిన్ను ఆశీర్వదించాలని ఆయన మహిమ కలిగిన హస్తం నిన్ను ముట్టుతుంది. నా ప్రియ సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో అనుకుంటూ ఉన్నావు, బ్రదర్ నేను అనేక ఉపవాస కొడుకులకు వెళ్తున్నాను, ఆరాధిస్తూ ఉన్నాను, మంచిగా ఆత్మీయంగా ఎదిగే ఒక మంచి సంఘంలోనే ఉన్నాను, కానీ ఆశీర్వదింపబడడానికి నాకు ఒక మార్గం ఏంటి నాకు తెలియడం లేదే. నేను ఎంత కష్టపడినా ఆ ఆశీర్వాదం నాకు దక్కడం లేదే. దేవుని యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదం అబ్రహాం స్వతంత్రించుకున్నాడు, యోబు స్వతంత్రించుకున్నాడు, దానియేలు, ఇట్లు ప్రతి ఒక్కరి జీవితంలో మనం చూసినట్లయితే అందరూ స్వతంత్రించుకుంటున్నారు. కానీ ఆ దేవుని ఆశీర్వాదాన్ని నేను ఎందుకు పొందలేకపోతున్నాను, ఆ దేవుని ఆశీర్వాదాన్ని నేను ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నాను అన్న ప్రశ్నతో ఈ కార్యక్రమాన్ని నువ్వు చూస్తున్నావు కదా. నీతోనే నా దేవుడు ప్రత్యేకించి కొన్ని కార్యాలు మాట్లాడాలని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు ఆశపడుతున్నాడు. నా ప్రియ సహోదరుడా, ఈరోజు ఆశీర్వదింపబడిన యాకోబు యొక్క జీవితాన్ని గురించి ఈరోజు మీతో కూడా పంచుకోబోతున్నాను. ప్రియ సహోదరుడా, ఆశీర్వదింపబడిన యాకోబు యొక్క జీవితం ఎంతగా హెచ్చింపబడింది, ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు, దీనికి కారణం ఏంటి, ఈ ఆశీర్వాదాన్ని పొందడానికి యాకోబు ఎన్ని ప్రయత్నాలు చేశాడు, ఎంతగా కష్టపడ్డాడు, ఎంతగా శ్రమించాడు అన్నది కొన్ని కార్యాలు మనం చూడబోతున్నాం. ప్రియ సహోదరుడు, ఒకరోజు జరిగిన సంభవం ఏంటంటే, యాకోబు తన భార్యలను, తన దాసులను, తన యొక్క 11 మంది పిల్లలను అందరినీ తీసుకొని ఆయన తన యొక్క పట్టణాన్ని విడిచి వేరొక చోటికి ప్రయాణించి వెళ్తూ ఉన్నాడండి. ప్రయాణించి వెళ్తున్న సమయంలో మార్గ మధ్యలో ఎబ్బోకు అని ఒక రేవు అక్కడ ఉన్నది. ఆ ఎబ్బోకు రేవును దాటి ఆ పిల్లలను, భార్యను, దాసులను అందరినీ పంపించేసి తన భార్యలతో, పిల్లలతో అంటూ ఉన్నాడు, నేను దేవుని దగ్గర మాట్లాడి దేవుని దగ్గర ఆశీర్వదింపబడి నేను వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఆ యొక్క యాకోబు పిల్లల్ని, దాసులను, భార్యలను అందరినీ పంపివేసి ఇతను మాత్రం యబ్బోకు రేవు దగ్గరకు వచ్చాడండి. యబ్బోకు రేవు దగ్గరకు వచ్చి ఆ యొక్క యబ్బోకు రేవు దగ్గర మోకాళ్ళుంచి దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాడండి. యాకోబు యొక్క ప్రార్థన ఒకటే,
యాకోబు యొక్క ఆశ ఒకటే, యాకోబు యొక్క కోరిక ఒకటే, నేను ఆశీర్వదింపబడాలి, నేను ఆశీర్వదింపబడాలి. ఈ ఆశీర్వాదాన్ని నేను పొందాలంటే ఖచ్చితంగా నా దేవుని యొక్క కాళ్ళను పట్టైనా సరే ఆయన విడవకుండా ఈ ఆశీర్వాదాన్ని పొందే తీరాలి అని ఒక గట్టి నిర్ణయంతో యబ్బోకు రేవు దగ్గర మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయసాగాడు. గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వెంటనే దేవుని దూత ఆ యొక్క యబ్బోకు రేవు దగ్గరకు వచ్చాడు. వెంటనే యబ్బోకు దగ్గర దేవుని దూత యాకోబుతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. యాకోబు, యాకోబు, ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తున్నావు, ఆశీర్వదింపబడాలని ప్రార్థన చేస్తున్నావు. ఇప్పటికీ చాలా సమయం అయిపోయింది, ఇకపైన ప్రార్థన చేసింది చాలు, నా కాళ్ళు పట్టేస్తున్నావు, ఈ కాళ్ళు పట్టింది చాలు, ఇప్పుడు నన్ను విడిచి తెల్లవారుతుంది, నేను వెళ్ళాలి అని దేవుని దూత అంటున్నాడు. అప్పుడు యాకోబు అంటున్నాడు, తెల్లవారు అవుతుందని నాకు తెలుసు, ఈ రాత్రంతా నేను నీ కాళ్ళను పట్టి నేను ప్రార్థన చేయడానికి ఒకే ఒక కార్యం, ఈ రాత్రంతా నీ సముఖంలో ఉండడానికి, ఈ రాత్రంతా నీ సముఖంలో ప్రార్థన చేయడానికి ఒకే ఒక కార్యం ఉంది, నన్ను ఆశీర్వదించు, నిన్ను విడిచిపెడతా అని యాకోబు అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక దేవుని దూతకును సాధారణమైన ఒక నరునికి మధ్య ఒక పోరాటం జరుగుతూ ఉంది. అదేం పోరాటం? ప్రార్థించే ఒక వీరుడు దేవుని దూత యొక్క కాళ్ళు పట్టి అడుగుతున్నాడు, నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడవను అంటూ ఉన్నాడు. దేవుని దూత అంటున్నాడు నరును చూసి, సాధారణమైన ఒక నరుడు యాకోబును చూసి అంటున్నాడు, లేదు లేదు నేను వెళ్ళాలి, నన్ను విడువ అంటున్నాడు. కానీ యాకోబు అంటున్నాడు, నేను నిన్ను విడవను, నేను నిన్ను విడవను, కారణం నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడవను అంటున్నాడు. వెంటనే దేవుని దూత అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించాలంటే నీ పేరేమిటో చెప్పు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది వింటున్న నీ జీవితంలో ఒక ఆశ్చర్యమైన ప్రశ్న ఒకటి కలుగుతుంది. ఏంటది? దేవుని దూతకి యాకోబు యొక్క పేరు తెలుసా తెలియదా? తెలుసు కదండి. ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవునికి యాకోబు పేరు తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇంకా గమనించారంటే ఆకాశ నక్షత్రాలను కూడా ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడై ఉన్నాడని చెప్పి మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆకాశ నక్షత్రాలనే పేరు పెట్టి పిలిచే ఆ దేవునికి ఆయన చేతిలో సృష్టింపబడిన నీ పేరు నా పేరు తెలియకుండా ఉంటుందా? యాకోబు యొక్క పేరు తెలియకుండా ఉంటుందా? తల్లి గర్భమున రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పిన ఆ దేవునికి నీ పేరు నా పేరు తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా తెలుసు. కానీ దేవుడు ఈరోజు మనతో ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. యాకోబు నన్ను ఆశీర్వదించండి, నేను నిన్ను విడుస్తానంటున్నాడు. కానీ దేవుని దూత అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించాలంటే నీ పేరేంటో చెప్పు అని అడుగుతున్నాడు. నీ పేరేంటో చెప్పు అని అడుగుతున్నాడు. యాకోబు ఆలోచన చేశాడు, నా పేరు దేవునికి తెలియకుండా ఉంటుందా? మరి ఎందుకు దేవుడు నన్ను చూసి నన్ను ఆశీర్వదించమని నేను అడుగుతూ ఉంటే నా పేరు అడుగుతున్నాడు ఏంటి అని చెప్పి యాకోబు కొంత సమయం పోరాడి చూశాడు. కానీ అతని హృదయంలో మరలా ఒక ప్రేరేపణ కలిగింది. నన్ను అడుగుతున్న పేరేం పేరు? నా దృష్టిలో నా యొక్క సొంత పేరేంటి? నా యొక్క శరీరానికి ఇవ్వబడిన పేరేంటి? ఈ లోకం నన్ను చూసి పిలుస్తున్న పేరేంటి? నా తండ్రి నన్ను చూసి పిలుస్తున్న పేరేంటి? నా సహోదరుడు నన్ను చూసి పిలుస్తున్న పేరేంటి? ఆలోచన చేశాడు. కొద్ది క్షణం తను పరిశీలన చేసి చూశాడు. యాకోబు యొక్క జీవితంలో సొంత తండ్రిని కూడా ఏమార్చాడు. ఆశీర్వదింపబడాలని, తన సహోదరుడికి రావలసిన ఆశీర్వాదాన్ని తాను దొంగలించాలని తన సహోదరుడి యొక్క రూపంలో వెళ్ళి సొంత తండ్రి దగ్గరే తన పెద్ద కుమారుడనని, తన యొక్క ఏసావునని చెప్పి సొంత తండ్రిని మోసం చేసి ఏసావుకు రావలసిన ఆశీర్వాదాన్ని, పెద్ద కుమారుడికి రావలసిన ఆశీర్వాదాన్ని, యాకోబు యొక్క సహోదరుడికి రావలసిన ఆశీర్వాదాన్ని తాను కొల్లగొట్టడానికి మోసం చేశాడు. తద్వారా తండ్రిని మోసం చేసిన మోసగాడు అని అతనికి ఒక పేరుంది. అంతేకాదండి, సొంత సహోదరుడు ఏసావు, ఆ ఏసావుకు రావాల్సిన ఆశీర్వాదాన్ని ఇతడు అతనికి తెలియకుండా మారువేషంలో తన దగ్గర దొంగలించుకుని ఆశీర్వాదం దొంగలించుకున్నందువలన తన సహోదరుడైన ఏసావు దృష్టిలో యాకోబు మోసగాడగా మార్చబడింది మనం చూస్తున్నాం. అంతేకాదయ్యా, యాకోబు అనే పేరుకు అర్థం ఏమిటి? మోసగాడు.
మోసం చేసేవాడు అని అర్థం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన జీవితంలో ఉన్న పేరుకు తగినట్లే మన జీవితాలు ఉంటున్నాయి. ఈరోజు దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మన పేరు మార్చబడాలండి. దేవుడు యాకోబును చూసి అడుగుతున్న ఒకే ఒక కార్యం, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను, కానీ నీ పేరేంటో చెప్పు, నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నా ప్రియ సహోదరుడా, దేవునికి యాకోబు యొక్క పేరు తెలుసు. అందుకే ప్రత్యేకించి దేవుడు అడుగుతూ ఉన్నాడు. సొంత తండ్రిని మోసం చేశాడన్న మోసపూరితమైన హృదయం దేవునికి తెలుసు కాబట్టే, సొంత సహోదరుని కూడా మోసం చేశాడు, దొంగలించాడని చెప్పి తెలుసు కాబట్టే దేవుడు తన అంతరంగంలో ఉన్న పేరును అడుగుతూ ఉన్నాడు. యాకోబు అనే పేరుకు అర్థం మోసగాడు. ఈ మోసకరమైన మూర్ఖపు యొక్క గుణాతిశయం ఈ యాకోబులో ఉన్నందువల్ల ఇటువంటి కార్యం, ఇటువంటి పేరు, ఇటువంటి మోసపూరితమైన పేరు మార్చబడకుండా దేవుడు ఆశీర్వదింపలేడు అని దేవుడు ప్రత్యక్షించి అడుగుతూ ఉన్నాడు. యాకోబు, నిన్ను నేను ఆశీర్వదించాలంటే నీ హృదయంలో దాగుకుని ఉందే ఆ పేరు చెప్పి అన్నాడు. వెంటనే యాకోబు అనుకున్నాడు, నా తండ్రిని మోసం చేశాను, నా సహోదరిని మోసం చేశాను, నేను ఒక మోసగాడినయ్యా, నేను ఒక మోసగాడినయ్యా, నా పేరు యాకోబయ్యా, నేను ఒక మోసగాడినయ్యా, నా తండ్రిని మోసం చేశాను, నా సహోదరిని మోసం చేశాను, వారికి రావలసిన ఆశీర్వాదాన్ని నేను దొంగలించి అపహరించుకున్నాను, నన్ను మన్నించు, నన్ను క్షమించు అని చెప్పి దేవుని పాదాల దగ్గర క్షమాపణ అడిగాడు. నా ప్రియ సహోదరుడా, ఈరోజు ఆశీర్వదింపబడడానికి నీవు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, ఎంతో ప్రయాసపడుతున్నావు, ఎన్నో కూడికలకు వెళ్తున్నావు, ఎంతగానో ఆరాధిస్తున్నావు, ఎంతగానో దేవునికి నీ దశమ భాగములు కానుకలు అర్పిస్తున్నావు. ఎన్ని చేసిన ఆశీర్వాదాలు నీకు కలగకుండా ఉన్నాయంటే కారణం ఏంటి? నా ప్రియ సహోదరుడా, మనం ఇచ్చే కానుకలను చూసి మోసపోయే దేవుడు కాదయ్యా మన దేవుడు. మనం చేసే క్రియలను చూసే నా దేవుడయ్యా. ఈరోజు మన జీవితంలో, మన అంతరంగంలో మనకు ఉన్న పేరేంటి? మన పక్కింటి వారు మనం చూసి ఏం పేరు పెట్టున్నారు? మన గ్రామంలో ఉన్న వాళ్ళు మనం చూసి ఏమంటున్నారు? ఒక్క నిమిషం నేను పరీక్షించి చూడు. ఆలయానికి వెళ్తున్నావు, మంచిదే. ఆరాధిస్తున్నావు, మంచిదే. అన్య భాషలతో దేవుని స్తుతిస్తున్నావు, మంచిదే. కానీ నీ పేరు అంతరంగంలో దాగుకొని ఉందే. నీ సొంత కాపరికి కూడా తెలియకుండా నిన్ను నీవే వ్యభిచారం చేస్తున్నావే. నీ భార్యకు తెలియకుండా నిన్ను నువ్వు వ్యభిచారానికి అప్పగించేశావే. నీ భర్తకు తెలియకుండా నీ శరీరాన్ని వేరొకరికి అప్పగించేశావే. పాపం కాదా? పాపం కాదా? ఈరోజు నీ భర్తకు తెలియకుండా నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, నీ భార్యకు తెలియకుండా, ఒకరికి తెలియకుండానే పాపం చేసుకుంటూ ఒక భక్తిపరులాగా మంచిగా ఆరాధన చేస్తున్నావు, మంచిగానే చేస్తున్నావు నా ప్రియ సహోదరుడా. కానీ నువ్వు చేసే క్రియలు, నువ్వు చేసే పాడైన పనులు దేవుడు చూస్తున్నాడా లేదా? అటువంటప్పుడు దేవుడు నిన్ను ఏ విధంగా ఆశీర్వదించగలడు? ఒక్క నిమిషం నువ్వు పరీక్షించి చూడు. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాలనే ఈ కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీ పేరేంటో నువ్వు చెప్పాలి. నీ అంతరంగంలో దాక్కుని ఉందే, ఎవరికి తెలియకుండా మోసం దాక్కుని ఉందే, ఆ పేరు చెప్పాలి. ఈరోజు క్రైస్తవుడైండు కూడా పేకాట్లాడుతున్నావే, నీ పేరేంటి? క్రైస్తవుడై ఉండి కూడా యేసయ్య రక్తాన్ని, యేసయ్య మాంసాన్ని భుజిస్తున్న నీవు ఈరోజు మద్యపానాన్ని తాగుతున్నావే, హాన్సు గుట్కాలు వేసుకుని తిరుగుతున్నావే. ప్రియ సహోదరుడా, దేవుని ఆలయమై ఉన్న ఈ హృదయాన్ని పాడు చేస్తూ, దేవుడు నివసించే ఈ ఆలయాన్ని ఈరోజు హేళనగా పాడు చేసి గబ్బు చేస్తున్నావే. నీ పేరేంటి? ఈరోజు నీ పేరేంటి? నీ పక్కింటి వాళ్ళు నిన్ను చూసి తాగుబోతూ అనడం లేదు? నీ ఇంటి వారే నిన్ను చూసి తాగుబోతూ అనడం లేదు? ఈరోజు నీకున్న పేరు మార్చబడాలని నా దేవుడు నీతో ప్రత్యక్షించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీ తాగుబోతుతనం నుంచి నీవు విడిపించబడాలన్నదే నా యేసయ్య కోరిక. ఆ పేరు నీలో మార్చబడాలి, ఆ పేరు మార్చబడాలి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త వ్యభిచారం చేస్తున్నారే, వ్యభిచారం కాదా? నమ్మక ద్రోహం చేస్తున్నారే, ఇది నమ్మక ద్రోహం కాదా? దేవుడు ఏ విధంగా మనల్ని ఆశీర్వదించగలడు? ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించుటే దేవునికి ప్రీతికరం, ఆయనకి ఇష్టమైన కార్యం. కానీ దేవుడు ఎందుకు ఈరోజు క్రైస్తవులైన అనేకల కుటుంబాలు ఈరోజు దరిద్రతలో ఉన్నాయి, అప్పుల సమస్యలతో ఉన్నాయి, కన్నీరు విడుస్తూ ఉన్నాయి, వారు కష్టపడుతున్నా వారి కష్టార్జితం వారికి దక్కకుండా పోతూ ఉంది, ఆశీర్వాదాలు పొందలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటి? కారణం ఏంటి? నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. పేకాట రాయుడు నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికి తెలియకుండా పేకాట్లాడడం, కళ్ళు దుకాణాల్లో కూర్చొని తాగడం, ఇదేనా క్రైస్తవ జీవితం?
ఈరోజు నీకున్న పేరేంటో కొంచెం నీ మనస్సాక్షిని అడిగి చూడు. నీ రక్త సంబంధాలను మోసం చేసి వారి ఆస్తులను అపహరిస్తూ ఉన్నావే, నిన్ను చూసి ప్రభు అడుగుతూ ఉన్నాడు, నీ పేరేంటి? నీ సొంత సహోదరులకు వారికి న్యాయంగా చేరవలసిన ఆస్తులు నీవు కొల్లగొట్టావే, నీ పేరేంటి? నీ పేరేంటి? అబద్ధాలు చెప్పుకుని ఇక్కడ అక్కడ మోసాలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నావే, నీ పేరేంటి? ప్రభు ఈరోజు నిన్ను చూసి అడుగుతూ ఉన్నాడు, వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ పేరేంటో చెప్పు, నేను ఆశీర్వదిస్తాను. యాకోబు రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా నన్ను దీవించండి, నన్ను ఆశీర్వదించండి అని. ప్రభు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. యాకోబును చూసి అడుగుతూ ఉన్నాడు, యాకోబు నిన్ను ఆశీర్వదిస్తాను, కానీ నీ పేరేంటో చెప్పు, మొదట నీ పేరేంటో చెప్పు. యాకోబు చూశాడు, దేవుణ్ణి కూడా మోసం చేయాలని చూశాడు ఏమో మరి. అందుకే రాత్రంతా తన పేరు ఒప్పుకోవడం లేదు. చివరిగా అనుకున్నాడు, నా దేవుని నేను మోసం చేయలేను, నా దేవుని దగ్గర నా అంతరంగాన్ని దాచిపెట్టుకోలేను, నా దేవుని దగ్గర నా హృదయంలో ఉన్న ప్రతి క్రియలు ఆయన చూస్తున్నాడు కాబట్టే ప్రత్యేకించి నా దేవుని దగ్గర యాకోబు తన హృదయాన్ని బద్దలు కొట్టిన వాడై తన అంతరంగంలో దాగుకొని ఉన్న ఆ యొక్క పేరును బయటికి తీసుకొని వస్తున్నాడు. నా పేరు యాకోబు. యాకోబు అనే పేరుకు అర్థం మోసగాడు. నేను మోసగాడినని తన్ను తాను దేవుని దగ్గర అడుగుతున్నది చూస్తున్నా. ప్రియ సహోదరుడా, ఈరోజు కూడా దేవుని నిన్ను ఆశీర్వదించాలని ఈ కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. కానీ ఆశీర్వాదం నువ్వు పొందాలంటే నీ పేరేంటో చెప్పు, నీ పేరేంటో చెప్పు. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు ప్రత్యేకించి మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవుడే ఇండు కూడా ఈరోజు ఎన్ని 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 పాపాలకు నువ్వు బానిసైపోయి ఉన్నావు. దేవునికి ఇష్టం లేని ఎన్ని క్రియలు నువ్వు చేస్తూ ఉన్నావు. దేవుని నిన్ను ఏ విధంగా ఆశీర్వదించగలడు? ఎట్లా దేవుని నిన్ను ఆశీర్వదించగలడు? ప్రియ సహోదరుడా, ఒక్క నిమిషం నిన్ను నీవు పరీక్షించి చూడు. దేవుని నిన్ను ఆశీర్వదించాలని ఈ కార్యక్రమం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, నీ నడతలో మార్పు రావాలి. క్రైస్తవ సహోదరుడా, నీ మాటల్లో మార్పు రావాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆలోచనలో మార్పు రావాలి, నీ చూపులో మార్పు రావాలి, నీ క్రియల్లో మార్పు రావాలి. ఈరోజు క్రైస్తవుడిగా ఉండి కూడా లంచాలు తీసుకుంటున్నావే, నీలో మార్పు రావాలి. డబ్బు కోసం ఆశపడి ఇతరులను మోసం చేస్తున్నావే, నీలో మార్పు రావాలి. నీ హృదయంలో మార్పు రావాలి, నీ పేరులో మార్పు రావాలి. నీ పక్కన ఉన్న వాళ్ళు నిన్ను చూసి చెప్పాలి, ఇతడు క్రైస్తవుడు, ఇతడు క్రీస్తును వెంబడించేవాడు. అటువంటి పేరు నీకుందా? అటువంటి పేరు నీకుందా? నీ పక్కింటి వాళ్ళు నిన్ను చూసి ఏమంటున్నారు? వాడంతా ఒక క్రైస్తవుడా అంటున్నారు. పేరుకు మాత్రమే క్రైస్తవుడు అని చెప్పి ఎంతో మంది నిందిస్తూ ఉన్నారు. కారణం ఏంటి? నీ కుటుంబంలోనే నీకు సాక్ష్యం లేదు, నీ పక్కింటి వారి ఎద్దయే నీకు సాక్ష్యం లేదు, నీ గ్రామంలోనే నీకు సాక్ష్యం లేకపోతే దేవుడు నిన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? దేవుడు నిన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? ప్రియ సహోదరుడా, దేవుడిని ఈరోజు ఆశీర్వదించాలని ఈ కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. మార్పు పొందవా? నీ ఆలోచనలో మార్పు, నీ నడకలో మార్పు, నీ మాటల్లో మార్పు, నీ చూపులో మార్పు. ప్రతి కార్యాల్లో క్రైస్తవుడంటే ఈ విధంగా ఉండాలని ఒక మోడల్ నీ ఉండాలి. అందుకే యేసయ్య అంటున్నాడు, నా అడుగు జాడల్లో నడవండి. యేసయ్య పరిశుద్ధుడిగా జీవించాడు, యేసయ్య పరిశుద్ధంగా ఆలోచన చేశాడు, పరిశుద్ధంగా జీవించాడు. యవ్వన ప్రాయంలో ఉన్న యేసుక్రీస్తు తన శరీరంలో, తన చూపులో, తన మాటల్లో ఏ ఒక్క పాపము చేయలేదు. అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని నా దేవుడిను ప్రత్యేకించి కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబును దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడు? తన హృదయం తెరిచి అంతరంగంలో దాగుకుని ఉన్న మోసగాడని పేరుని, నేను మోసగాడినయ్యా అని చెప్పి, నా తండ్రిని నేను మోసం చేశానయ్యా, నా సొంత రక్త సంబంధమైన నా సహోదరుడు ఏసావు నేను మోసం చేశానయ్యా అని చెప్పి దేవుని యొక్క కాళ్ళ దగ్గర పడి పశ్చాత్తాపడినప్పుడు నా దేవుడు యాకోబు యొక్క జీవితాన్ని మార్చాడండి. నా దేవుడు ఆశీర్వదించాడండి. యాకోబుని చూసి నా దేవుడు అంటున్న ఒక మాట ఏంటో తెలుసా? యాకోబు, ఎప్పుడైతే నీవు నీ అంతరంగంలో ఉన్న పేరును చెప్పావో, ఎప్పుడైతే నీ పాపాన్ని, నీలో ఉన్న దాగి ఉన్న పేరుని నీవు దేవుని దగ్గర క్షమాపణ అడిగావో, ఎప్పుడైతే నీలో పశ్చాత్తాపం వచ్చిందో, ఎప్పుడైతే నిన్ను కూర్చిన పశ్చాత్తాపం నీలో కలిగిందో, అప్పుడే
నీ పేరు మార్చబడుతుందని చెప్పి యాకోబు అనే పేరుని నా యేసయ్య మార్చి ఇశ్రాయేలు అని నా దేవుడు మరి యొక్క పేరునిచ్చాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరుస్తామా? హల్లెలూయా. యాకోబు అనే పేరుకు మోసగాడని అర్థం. ఆ మోసగాడనే పేరుని నా యేసయ్య తొలగించి ఇశ్రాయేలు అని పేరునిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు అంటే ఏంటి అర్థం? దేవునిచే ఆశీర్వదింపబడిన వ్యక్తి అని దేవుడు ఒక మంచి పేరును దేవుడిస్తున్నాడు. ఈరోజు కూడా నీ జీవితంలో ఉన్న దరిద్రం, అప్పుల సమస్య, వ్యాధులు, సమస్యలు, పోరాటాలు, కార్యాలు ఏదైనా ఉన్నాయండి, నీ జీవితంలో ఉన్న పేరు మార్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. నీ కుటుంబాన్ని చూసి చాలా మంది అంటున్నారు ఇది ఒక తాగుబోతు కుటుంబం అని. ఈ రోజు నీవు నమ్మినట్లయితే, ఈ రోజు ఆ పాపం నుంచి విడుదల కావాలని నీవు నమ్మినట్లయితే, ఈ రోజు నా దేవుడు నీ కుటుంబంలో ఉన్న పేరును మార్చబోతున్నాడు. ఆమేన్. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఇశ్రాయేలుగా మార్చబోతున్నాడు. కారణం ఆయన మార్పు లేని దేవుడండి. ఆయన వాగ్దానం చేస్తున్న దేవుడు, నమ్మదగిన దేవుడండి. ఈరోజు ఒక అద్భుతాన్ని నీకు నా దేవుడు చేయబోతున్నాడు. ఒక్క నిమిషం మనం దేవునితో ప్రార్థన చేయబోతున్నాం. ఆయన శక్తి మన మధ్య దిగిరాబోతుంది. యాకోబుల దేవుని యొక్క పాదాన్ని పట్టుకోబోతున్నాం. యాకోబుల ప్రభువా నా అంతరంగంలో దాగి ఉన్న పేరును చెబుతున్నానని చెప్పి మన హృదయంలో ఉన్న పేరును ఆయన దగ్గర ఒప్పుకోబోతున్నాం. బైబిల్ గ్రంథం చెప్పబడుతుంది, తన పాపమును ఒప్పుకున్నవాడు దేవుని చేత కనికరం పొందుతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం నువ్వు పొందాలనుకున్నట్లయితే నీ హృదయాన్ని చీల్చి, నీ హృదయంలో నుంచి అంతరంగంలో దాగికొని ఉన్న నీ పేరును దేవుని దగ్గర చెప్పు. ఒక్క నిమిషం కళ్ళు మూసి మనం ప్రార్థన చేయబోతున్నాం. ఆకాశమును భూమిని సృష్టించిన నా దేవ, నజరేయుడైన యేసు క్రీస్తు నామమందు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి సహోదరి సహోదరుడు పైన మీ హస్తం చాపబడును గాక. ఈరోజు క్రైస్తవులుగా ఉండి కూడా అనేక విధమైన వ్యభిచారం, పాపం, మోసపుకరమైన ఆలోచనలు, భయంకరమైన త్రాగుడు, భయంకరమైన పేకాట, భయంకరమైన వ్యభిచారం, ఇటువంటి ఏదో ఒక కార్యం చేత తమ జీవితాలను పాడు చేసుకుని ఉన్నారు. ఏదో ఒక కార్యం చేత దేవుడు నివసించే ఆలయాన్ని పాడు చేసి ఉన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి సహోదరి సహోదరుడు పైన యేసయ్య హస్తం ఇప్పుడు యేసు నామములో ముట్టి ఒక అద్భుతాన్ని చేసి యాకోబు అనే పేరుతో ఉన్న ప్రతి క్రైస్తవుడి యొక్క జీవితాన్ని యేసు నామములో ఇశ్రాయేలుగా మార్చబడునుగా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వారి జీవితంలో ఒక నూతన కార్యాన్ని ప్రభు చేసి యేసయ్య ద్వారా ఆశీర్వదింపబడిన ఇశ్రాయేలుగా మార్చండి. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరి యొక్క కన్నీరు తొడవండి. ప్రతి ఒక్కరి జీవితం యొక్క వ్యక్తిత్వంలో ఉన్న అలవాట్లు, దురలవాట్లు, త్రాగుబోతు, వ్యభిచారం, ఇటువంటి ఏ పాపమైనా సరే ఇప్పుడు ఒక విడుదల అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలోనూ దేవుని యొక్క ఆశీర్వాదం యేసయ్య నామములో కలుగునుగాక. ప్రభు ఆశీర్వించి దీవించండి. యేసయ్య నామములో తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించున్నాడని క్రీస్తులో నమ్ముతున్నాను. మీరు పొందిన ఆశీర్వాదాలు మాకు తెలియపరచండి. మీ కొరకే మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా.